श्रीगुरुभ्यो नमः। हरि ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 32 చదవాలి. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాతః ప్రవదతామహం. సర్గాణం ఆదిః అంతః చ మధ్యం చ ఏవ అహం అర్జున. అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతాం అహం. మూడు విభూతులు ఉన్నాయి ఇక్కడ. మొదటిది సర్గాణం ఆదిః అంతః మధ్యం అహమేవ అర్జున. సర్గము అంటే సృష్టుల యొక్క అంటే అన్ని సృష్టుల యొక్క అని అర్థం. సృష్టుల యొక్క అంతః ఆదిః మధ్యం అహం ఏవ. ఈ కనిపించే సృష్టిలన్నిటి యొక్క, ఈ జగత్తు యొక్క ఆది అంతము మధ్యము మూడు నేనే అని చెప్తున్నారు. అయితే ఇదివరకు ఆల్రెడీ చెప్పారు, భూతానాం ఆదిః అంతః అని చెప్పారు ఇదివరకు. అంటే జీవుల యొక్క సృష్టికి కారణము, వాటి స్థితికి కారణము, వాటి లయకు కారణము అని చెప్పారు ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు చెప్తున్నారని ప్రశ్న రావచ్చు. అంటే విభూతులు చెప్తున్నారు కదా, విభూతుల్లో మళ్ళీ రిపీట్ ఎందుకు చేయాలి? 70 విభూతులు వస్తుంటే రెండోసారి ఎందుకు వస్తుందో ఒకటే రాదు. అయితే అక్కడ క్లారిఫికేషన్ ఎలా ఇచ్చారంటే, అక్కడ జీవులు అని చెప్పారు. భూతముల యొక్క అంటే అక్కడ జీవుల యొక్క అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ సృష్టులు అన్నారు, సర్గలు అన్నారు. సృష్టులు అంటే జీవులు, జీవము లేనివి కూడా, అన్నీ కూడా. అంటే ఈ జగత్తులో కనిపించే అన్ని వస్తువుల యొక్క కూడా, వస్తువులు ప్లస్ జీవులు అన్నింటి యొక్క కూడా ఆదిః అంతః మధ్యము నేనే. అయితే వేదాంతంలో ఈ కాన్సెప్ట్ను మనం బాగా పట్టించాలి బుద్ధికి, మన బుర్రకి. ఎందుకంటే ఇది వినడానికి బాగుంటుంది కానీ ఒప్పుకోవడానికి, అర్థం చేసుకునేకి కష్టంగా ఉంటుంది. అన్ని జీవుల యొక్క, అన్ని సృష్టిల యొక్క కనిపించే దాని యొక్క అన్నిటికీ కూడా ఆది అంతము మధ్యము నేనే అంటే. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, దృష్టాంతం, పర్ఫెక్ట్ దృష్టాంతం. ఆభరణ ప్రపంచం ఉంది బంగారం గుట్టులో. ఆభరణాలు ఉన్నాయి, నెక్లెస్ అని, వడ్డాణం అని, మరోటని ఉన్నాయి. అయితే అది పుట్టక ముందు ఏమిటి? ఇప్పుడు ఒక నెక్లెస్ ఉంది, నెక్లెస్ తయారవ్వక ముందు ఏ రూపముగానున్నది? నెక్లెస్ తయారవ్వక ముందు బంగారమే ఉన్నది. తర్వాత నెక్లెస్ కరిగించేశారు అనుకోండి, సరే కంసాలు వాడు నెక్లెస్ కింద తయారు చేశాడు, బంగారము నెక్లెస్ అయినది. ఆ తర్వాత నెక్లెస్ కరిగించేశారు కొన్నాళ్ళ తర్వాత. నెక్లెస్ కరిగించేస్తే అప్పుడేం మిగిలినది? బంగారమే మిగిలినది. మొదట్లో బంగారము, ఆఖరిలో బంగారం. మరి మధ్యలో నెక్లెస్ అని అనుకుంటాం మనం. నెక్లెస్ లా భాషిస్తున్నది, కానీ నిజంగా నెక్లెస్ అది బంగారమా? మధ్యలో ఉన్నది కూడా బంగారమే కదా. నెక్లెస్ అని దానికి మనం పెట్టిన నామరూపము, ఆ రూపమునకు మనం పెట్టిన పేరు, అంతేనే కానీ ఇన్ రియాలిటీ అది నెక్లెస్సా? నెక్లెస్ అంటే మెడలో పెట్టుకునే ఆభరణం అని అర్థం. సో అంతే కదా. మరి నిజంగా అది ఆభరణమా, అది బంగారమా? బంగారము ఆభరణమైందంటే బంగారం కాకుండా పోయి ఆభరణమైనదా? లేదు కదా. బంగారమే ఉన్నది, కాకపోతే
ఆభరణము వలె భాసిస్తున్నది. మనం దానికి ఆభరణం అని పేరు పెట్టాం. ఆ! కంఠాభరణము అని మనం పెట్టుకున్న పేరది. అది పెట్టుకున్న పేరేం కాదు కదా! సో, బంగారము ఉన్నది, ముందు బంగారమే ఉంది. ఆఖరిలోనూ బంగారమే ఉంది. కరిగిపోయిన తర్వాత మధ్యలో కూడా ఉన్నది బంగారమే. ఉన్నది నెక్లెస్ అయితే కాదు. నెక్లెస్ అని మనము వ్యావహారికంగా మనం దానికి పేరు పెట్టుకున్నాం అంతే. సో, అది పేరే గాని తత్వము కాదు. తత్వం మాత్రము బంగారమే. అది ఒక దృష్టాంతం. సో, ఇంకో దృష్టాంతం తేలిగ్గా అర్థమైంది. సినిమా. సినిమా మొదలవ్వక ముందు ఇదివరకు ఆహ్, కొన్ని సంవత్సరాల ముందు, ఓ 10 సంవత్సరాల ముందు వరకు కూడా అలా క్లియర్‌గా తెలిసేది. సినిమాకెళ్తే ఫస్ట్ లైటొచ్చేది స్క్రీన్ మీద. లైటొచ్చి అప్పుడు సినిమా స్టార్ట్ అయ్యేది. సో, సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఏముంది? మొదలవ్వక ముందు ఏముంది? ప్రకాశం ఉన్నది. ప్రకాశం అయిన తర్వాత అందులో బోలెడన్ని సృష్టులు జరిగాయి. అందులో హీరో పుట్టాడు. ఓ హీరోయిన్ పుట్టింది. ఓ విలన్ పుట్టాడు. అక్కడ ఒక సీనరీ పుట్టింది. కారో ఏదో పుట్టింది. గుర్రం ఏదో పుట్టింది. అలాగా ఆ ప్రకాశంలో బోలెడన్ని పుట్టాయి. పుట్టి 2:30 గంటల సేపు అక్కడున్నాయి. ఉండి తర్వాత అన్నీ మాయమైపోయాయి అక్కడి నుంచి. అన్నీ విలీనమైపోయాయి. తర్వాత ఏం మిగిలింది? సినిమా అయిపోయిన తర్వాత ప్రకాశం మిగిలింది. సినిమాకు ముందు ప్రకాశము మిగిలింది. సినిమా మధ్యలో సినిమా నడుస్తున్నంత సేపు మరి ఉన్నదేమిటి? ఉన్నదేమిటంటే హీరో, విలను అక్కడేం లేరు గదా! వాళ్ళేమి నిజంగా అక్కడ తెర తెంచుకొని ఎవరు రాలేదు గదా! ఉన్నది ప్రకాశం మాత్రమే. ప్రకాశంలో సినిమా క్యారెక్టర్స్ వలె, ఆ ప్రకాశమే సినిమా క్యారెక్టర్స్ వలె భాసించినది. అది ఇంకో దృష్టాంతం. సృష్టికి ముందు, పుట్టడానికి ముందు ప్రకాశమే ఉన్నది. పుట్టినవి విలీనం అయిపోయినప్పుడు ప్రకాశమే మిగిలింది. మరి మధ్యలో కూడా ప్రకాశమే ఉంది. ప్రకాశమే ఉంది కానీ సినిమాలో రకరకాల సీనరీలు, క్యారెక్టర్స్ వల్లే భాసిస్తున్నది. ఉన్నట్టు అనిపించే అంతే. నిజంగా రాలేదు కదా ఏమి. హెలికాప్టర్ వచ్చిందనుకోండి, హెలికాప్టర్ నిజంగా అక్కడికి రాలేదు కదా! ఉన్నట్టు అనిపించింది. అంతే. ఉన్నట్టు కనిపించింది. అంతే. సో, భాసించింది. సో, అదొక దృష్టాంతం. సో, మరి ఇప్పుడు సినిమాకి ఆది, అంతము, మధ్యము ఏది అంటే ప్రకాశమే అని చెప్పాలి. ఆ ప్రకాశము నేనే. అలాగే ఒక సరస్సుంది. ఇంకో దృష్టాంతం. సరస్సులో నీళ్లు కదలకుండా అలా స్టేబుల్‌గా ఉన్నాయి. అద్దము వలె చక్కగా అలా ఒక గాజు అద్దం వలె కదలకుండా అస్సలేమి అలజడేం లేకుండా స్టేబుల్‌గా ఉన్నాయి. ఇంతలో కాస్త అలజడొచ్చింది. గాలొచ్చింది. లేతే ఇలా చేయబెట్టి ఇలా కదిపారు నీళ్ళని. అప్పుడు కాసేపు అలలొచ్చాయి. అలలొచ్చి కాసేపయ్యాక అలలు ఆగిపోయి మళ్ళీ నీరు జస్ట్ అలా ప్రశాంతంగా ఉంది. ముందున్నది నీరు. అలలు మొదలవ్వక ముందున్నది నీరు. అలలు విలీనమైపోయిన తర్వాత ఉన్నది నీరు. మరి మధ్యలో కూడా నీరే ఉంది. అలల వలె భాసించినది. సో, సరస్సులో పుట్టిన అలలకు ఆది, అంతము, మధ్యము 3 కూడా నీరే. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ జగత్తు. ఇది ఆ 3 దృష్టాంతాలు. మరి దాష్టాంతం. మరి సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే ఈ జగత్తంతా కూడా ఉన్నది ఈశ్వరుడు మాత్రమే. ఈ జగత్తు పుట్టకముందు ఉన్నది ఈ క్వెషన్ అయితే జగత్తు పుట్టకముందు ఏమున్నది అంటే ఉపనిషత్తులు, భగవద్గీత ఆన్సర్ చేసినట్టుగా అసలింక ఏ ఏ ఆహ్, వేరే ఏ ట్రెడిషనల్‌లో కూడా ఆన్సర్ చేయలేదు ఆ విధంగా. ఉపనిషత్తు ఏం చెప్పింది? సదేవ ఇదమగ్ర ఆసీత్. సతే ఉంది ముందు అన్నారు. చాలా చక్కగా ఆన్సర్ చేశారు ఆ క్వెషన్‌కి. ఇంక వేరే వాళ్ళెవరు ఆ విధంగా ఆన్సర్ చేయలేదు. ఈ జగత్తు పుట్టడానికి ముందు ఈశ్వరుడున్నాడు. జగత్తు విలీనమైపోయిన తర్వాత ఈశ్వరుడున్నాడు. మరి మధ్యలో జగత్తున్నంత సేపు ఉన్నది ఈశ్వరుడే. కానీ జగత్తులో అనేక నామరూపములతో మనము రిఫర్ చేసేటటువంటి
జీవులు వస్తువులు వలె భాషిస్తున్నాడు. ఆ తత్వమే భాషించినది. కానీ నిజంగా అక్కడేమీ లేదు. వేదాంతంలో ఓ సూత్రం ఉంది. ముందు ఏది ఉండి అంతములో ఏది ఉందో మధ్యలో కూడా అదే ఉన్నది. వేరొకటి లేదు. స్టార్టింగ్‌కి ముందు ఏది ఉన్నది, ఎండింగ్‌కి తర్వాత ఏమున్నదో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఉన్నది అదే. అదే గాని వేరొకటి కాదు అని వేదాంతంలో ఒక ప్రిన్సిపల్. వేదాంతం డిస్కషన్‌లో అదొక ప్రిన్సిపల్ కింద చెప్తారు. అదే కరెక్ట్ గదా! ఇప్పుడు సినిమా దృష్టాంతంలో చూసామనుకోండి. ముందు ప్రకాశము, తర్వాత ప్రకాశము, మధ్యలో కూడా ఉన్నది ప్రకాశమే. మిగిలిన వాటి వల్లే అదే ప్రకాశము మిగిలిన వాటి వల్లే భాషించినది. సో, ముందు అయితే వేదాంతంలో ఏం చెప్పారు? ఉపనిషత్తుల్లో సదేవ అగ్ర ఆసీత్. సత్యే ఉన్నది. అంటే ఉన్నది అన్నది మాత్రమే ఉన్నది. ఉంది. నేను ఉన్నాను. నీళ్లు ఉన్నాయి. ఈ జగత్తు ఉన్నది. ఆ ఉంది అనేదైతే ఉందో అదే ఉన్నది. ఆహ్, ఆ ఉన్నదానికే ఉంది అన్నదానికే సత్ అని పేరు. దానికి ముందు ఏ విశేషణము పెట్టినా, ఆ ఉన్నదికి పక్కన ఏది పెట్టినా కూడా విశేషణం. నేను ఉన్నాను, అతడు ఉన్నాడు. ఏది పెట్టినా కూడా అది నామరూపమే. ఆ విశేషణం అంతా కూడా ఎప్పుడు నామరూపమే కానీ అది తత్వము కాదు. తత్వం మాత్రము ఉంది, ఉన్నాను లేదా ఉంది, ఉన్నది. అదియే తత్వము అని చెప్పారు. దానికే సత్ అని పేరు. సదేవ ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్ మంత్రం. ఆ సత్తే ఉన్నది. ప్ర సృష్టి అయిపోయిన తర్వాత కూడా అదే ఉంటుంది. సృష్టి మధ్యలో కూడా ఉన్నది అదే. కనిపించినది భాషిస్తూ ఉన్నది. కనిపించినది ఉన్నదని చెప్పలేము. ఎందుకంటే ఈరోజు కనిపించింది రేపు కనిపియదు. సో, ఉన్నదని చెప్పలేము. కనిపించేది ప్రతిదీ కూడా దృశ్యం అంతయు కూడా టెంపరరీనే. అది అది యథార్థము కాదు. అది భాషిస్తుంది అంతే. ఎలా భాషిస్తుంది? ఒక అద్దంలో ప్రతిబింబము వలె భాషిస్తూ ఉంటుంది అంతే. సో, సృష్టికి ఆది, అంతము, మధ్యము కూడా నేనే. అది నేనే అని చెప్తున్నాడు. సో, ఇది ఆహ్, ఫిజిక్స్ గూడా అదే చెప్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్‌కెళ్తే అదే చెప్తుంది. ఉన్నది ఎనర్జీ ఒక్కటే. ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ ఫ్లక్చుయేషన్‌లో ఒక పర్టిక్యులర్ నీళ్ళల్లో అలలొచ్చినప్పుడు నీళ్ళల్లో అలలు రావడం అంటే నీటి కంటే ఇప్పుడు సముద్రంలో అలలున్నాయనుకోండి. సముద్రంలో అలలు నీటి కంటే సెపరేట్ అయ్యి లేవుగా. నీటికింత ఏం సెపరేట్. నీటి కంటే అల వేరు అని చెప్పగలమా? లేదుగా. నీరే అల వలె భాషిస్తున్నది. ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయినప్పుడు అది అల వలె కనిపిస్తున్నది మనకి. దానికి ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయినప్పుడు కనిపించిన దానికి అల అని మనం పెట్టుకున్న పేరు. అంతేనే కానీ నీరేగా ఉన్నది. నీరు కంటే భిన్నమై లేదుగా. సో, ఉన్నది ఈశ్వరుడు మాత్రమే. ఇది మనం బాగా ఎప్పటికప్పుడు బాగా చింతన చేయవలసినటువంటి విషయం వేదాంతంలో. ఈ సర్గములకు ఆది, అంతము, మధ్యము 3 గూడా నేనే అర్జున అని చెప్తున్నాడు. ఇది సృష్టిలో ఏదైనా పుట్టిందని మనం గుర్తిస్తే అంటే విభూతులు పరమాత్మ యొక్క వైభవాన్ని గుర్తించడానికి తేలిగ్గా ఉండేటటువంటి సూచనలు. ఏదైనా ఒక సృష్టి జరిగిందనుకోండి. ఓ పిల్లవాడు పుట్టాడు. ఆహా! ఈశ్వరుని యొక్క విభూతి. ఎవరో వెళ్ళిపోయారు. అది కూడా ఈశ్వరుని యొక్క విభూతియే. ఎందుకంటే ఈ సృష్టికి ఆది, అంతము, మధ్యమము. ఉన్నవాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళయ్యారు. అది కూడా ఈశ్వరుని యొక్క విభూతియే. సో, ఏది పుట్టినా, గిట్టినా ఆహ్, మధ్యలో ఉన్న మార్పులు జరిగినా కూడా అంతయు కూడా సృష్టి యొక్క పరమాత్మ యొక్క విభూతియే. ఇన్‌ఫాక్ట్ అజాతవాదము అంటారు. అసలు ఏది పుట్టలేదంటారు. వేదాంతంలో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింకింగ్ ఏంటి అంటే, అసలు పుట్టనే లేదు ఏమీ ఇక్కడ జగత్తు. ఇప్పుడు మ్యాటర్. ఎనర్జీ నుంచి మ్యాటర్ ఏం విడిగా పుట్టలేదు. ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది. ఎనర్జీయే ఒక పర్టిక్యులర్ వైబ్రేషన్‌లో మ్యాటర్ వలె కనిపిస్తున్నది మనకి. అంతేనే గాని ఎనర్జీ నుంచి సెపరేట్ అయిపోయి మ్యాటర్ ఎక్కడ పుట్టల. అందుకనే కదా మరి మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ అని E = mc² అని ఐన్‌స్టైన్ చెప్పగలిగాడు. ఎందుకంటే అందులోంచి ఏం విడిపోయి విడిగా రాలేదు. విడిగా వచ్చినట్టు అనిపిస్తున్నది మాత్రమే. సో, అసలు అజాతవాదమే కరెక్ట్. వేదాంతంలో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింకింగ్ ఏంటి అంటే అజాతవాదం. అసలేమీ పుట్టనే లేదు ఇక్కడ. ఇక్కడ పుట్టినది లేదు, గిట్టినది లేదు.
పుడితే కదా గిట్టడం. అసలేమీ పుట్టడం లేదు. పుట్టినట్టు అనిపించినది అంతే. నిజంగా పుట్టినదేమీ లేదు. నిజంగా గిట్టినదేమీ లేదు. సో సర్గాణం అధిహి అంతః మద్యం. అహం ఏవ అర్జున. నేనే ఓ అర్జున. అది. అయితే దాన్నే ఆ స ఆ ఆ సృష్టినే మూడింటిగా విభజించారు. బయట ఎదురుకుండా కనిపించే ప్రపంచము అధిభూతము అంటాం సంస్కృతంలో. ఆ అది దైవము, దేవతలు. అధ్యాత్మము, ఉమ్, నేను అన్నది. సో మూడింటి కింద విభజించారు. సో అధిభూతము, అది దైవము, అధ్యాత్మము. అయితే మూడింటికి కూడా బేసిస్ అధ్యాత్మమే. అధ్యాత్మము నేనే, ఉన్నది నేనే కదా. ఏది అయితే అది భూతానికి, అది దైవానికి ముందు ఉన్నదో అది అధ్యాత్మము. ముందు అదే ఉంది, తర్వాత కూడా అదే ఉంది, అలా కూడా చెప్పాలి. ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు సృష్టి జరిగింది అనుకోండి, అంటే ఇంకో లాజికల్ గా ఆర్గ్యూ చేయడానికి ఇవన్నీ రకరకాల పాయింట్స్. ఇప్పుడు సృష్టి ఆ పరమాత్మ వేరే చోట ఎక్కడో ఉండి సృష్టిని సృష్టించాడు అనుకుందాం. అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాం అనుకోండి. స్పేస్, పరమాత్మ ఎక్కడో ఉన్నాడంటే స్పేస్ లో ఉండాలిగా. స్పేస్ ఎప్పుడు పుట్టింది? సృష్టి మొదలయ్యాక పుట్టింది, అంతే కదా. ఆ పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపహ, అద్య పృథివీ, పృథివీభ్యో అన్నం. అది కదా సృష్టి యొక్క క్రమము. ఫస్ట్ పరమాత్మ, పరమాత్మ నుండి ఆకాశము స్పేస్, స్పేస్ నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి పృథివీ, పృథివీ మీద అన్నము, అన్నము నుంచి జీవులు. అది సృష్టి యొక్క క్రమము. మరి పరమాత్మ నుండి ఆకాశం పుడుతుందిగా. అంటే ఇప్పుడు పరమాత్మ ఒక చోట ఉండి ఈ సృష్టిని చేయాలనుకోండి. కుమ్మరివాడు ఆ మట్టిని పట్టుకొచ్చి కుండను తయారు చేసినట్టు, మ్, కొండ కంటే భిన్నముగా కుమ్మరివాడు ఉండి మట్టిని తీసుకొచ్చి ఒక ఉపాదానము, ఒక మెటీరియల్ పట్టుకొచ్చి టూల్స్ వాడి తయారు చేశాడు. అలా తయారు చేశాడు అనుకుందాం. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది? స్పేసే సృష్టి మొదలైన తర్వాత పుట్టింది కదా. మరి సృష్టికి ముందు స్పేస్ లేదని కదా అర్థం. మరి ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అంటే ఒక పాయింట్లో ఉండి ఉండాలి కదా. అసలు స్పేస్ ఆ టైంలో ఉండి ఉండాలి, ఒక పాయింట్లో ఉండాలి. అసలు స్పేస్ టైమే లేదు సృష్టికి ముందు. స్పేస్ టైము సృష్టి తర్వాత వచ్చాయి. సృష్టికి మునుపు లేవు స్పేస్ టైం, సృష్టికి తర్వాత వచ్చాయి. మరి అప్పుడు వేరే ఒక చోట ఉండి ఒక టైంలో ఉండి సృష్టిని చేశాడని ఎలా కుదురుతుంది? అది లాజికల్లీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అయిపోయింది. సో అలాగా సృష్టికి ముందు ఏది ఉన్నది? ఉన్నది అదొక్కటే ఉన్నది. దానికే సత్ అని పేరు. అలా కూడా సృష్టికి ముందు వేరొక చోట వేరొక సమయంలో పరమాత్మ ఉండి సృష్టిని చేశాడని చెప్పలేము. అది పౌరాణికంగా మనకి గుర్తుండేందుకు కథలో చెప్పుకోవడానికి ఓకే, కానీ లాజికల్గా స్టేట్మెంట్ ఫిట్ అవ్వదు, లాజిక్లో ఫిట్ అవ్వదు. సో సృష్టికి ఆది, అంతము, మధ్యము మూడు కూడా పరమాత్మయే. అంటే ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటియే, మిగిలినంతయు కూడా. అందుకనే మరి వేదాంతంలో జగత్తు మిథ్య అంటారు. ఉన్నట్టు అనిపిస్తుందే కానీ యథార్థమైతే కాదు అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ అధ్యాత్మ విద్యానాం. విద్యలలో అధ్యాత్మ విద్యలు నేను. మళ్ళీ ఆ విద్యలను కూడా మూడిట్టు, అంటే కొన్ని రకరకాల విద్యలు ఉన్నాయి. ఎన్ని సైన్సులు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి. ఇది వరకు కొన్నే ఉండేవి లిస్టు. ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ సైన్సులు అన్నీ, అంటే మళ్ళీ పర్ముటేషన్లు, కాంబినేషన్ లెక్క రాస్తే ఎంతకి తేలదు. ఇన్ఫైనైట్ బ్రాంచెస్ సైన్స్లో. సో ఆ సో వాటన్నిటినీ మళ్ళీ మూడు బకెట్స్లో పెట్టచ్చు. అధిభూతము, ఫిజికల్ జగత్తుకి యూనో ఎదురుకుండా కనిపించేటటువంటి జగత్తుకి సంబంధించినటువంటి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎట్సెట్రా ఎట్సెట్రా. అది దైవము, దేవతలకు సంబంధించినటువంటి పూజలు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎన్నో దేవతలు, ఆ దేవతలకు సంబంధించినటువంటి సైన్స్ బోల్డ్ అని శాస్త్రాల్లో రాసి పెట్టారు. సో అది అధిదైవము, అవిద్య. అధ్యాత్మం, నేను అనగానేమి, అసలు నేనెవరు,
నా స్వరూపం ఏమిటి, పరమాత్మ అనేది నిజంగా ఉన్నదా, ఉంటే దాని స్వరూపం ఏమిటి, జగత్ అనేది నిజంగా ఉన్నదా, ఉంటే దాని స్వరూపం ఏమిటి. అది అధ్యాత్మ విద్య. అది భూతము, బయట జగత్తులో ఉన్న విషయములు, అర్థములు, కామము, అంటే డబ్బు సంపాదించుకుంది ముందుకి, కోరికలు తీర్చుకుందుకి బాగా పనికొస్తుంది. అది భూతం విద్య. అది దైవము, ధర్మాన్ని సంపాదించుకోవడం, పుణ్యాన్ని సంపాదించడానికి పనికొస్తుంది. మోక్షానికి అధ్యాత్మ విద్య మాత్రమే. సో మూడింటిలోనూ కూడా అత్యున్నతమైనటువంటి ఫలమును ఇచ్చే విద్య అధ్యాత్మ విద్య. అత్యున్నతమైనటువంటి ఫలం ఏమిటి? మోక్షమే. సైకలాజికల్ ఫ్రీడమే అత్యున్నతమైనటువంటి ఫలము. అర్థములు, కామములు, ధర్మము, వాటి స్థానములు వాటికి ఉన్నది. కానీ వాటి మూడిటి కంటే అత్యున్నతమైనటువంటి పురుషార్థము, పరమ పురుషార్థము మోక్షమే. సో మోక్షాన్ని, అంటే మోక్షం అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ని అది భూత విద్య ఇవ్వలేదు, అది దైవ విద్య ఇవ్వలేదు. అది భూత విద్య, అది దైవ విద్య ధర్మార్థ కామాలను సిద్ధించుకుంది ఇస్తుంది. అది భూత విద్య అర్థకామాలకు, అది దైవ విద్య ధర్మం పుణ్యానికి పనికొస్తుంది. అటువంటి ఆ ఫలాలను ఇస్తుంది. మరి మోక్షాన్ని ఇచ్చే విద్య అది భూత విద్య, అది దైవ విద్య ఇవ్వదు. ఓన్లీ అధ్యాత్మ విద్య మాత్రమే మోక్షానికి కారణం అవుతుంది. అది ఒకటి. అందుకని అత్యున్నతమైన ఫలమునిచ్చే విద్య అది నేనే అంటున్నాడు. అలాగే అతి సూక్ష్మము కూడా, అది భూతము, అది దైవము, అధ్యాత్మము. అది భూతం కంటే అది దైవము సూక్ష్మము, అది దైవం కంటే అధ్యాత్మము సూక్ష్మం. సో విద్యలన్నిటిలోకి సూక్ష్మమైనటువంటి విద్య అధ్యాత్మ విద్య, అది నేను అంటున్నాడు. అలాగే కష్టము, అది భూతము తేలిగ్గా అర్థమవుతుంది, అది దైవం అర్థం కావడం ఇంకా కష్టం. ఈ రెండింటికంటే కష్టము అధ్యాత్మ విద్య. సో అన్నిటికంటే కష్టమైనటువంటి విద్య అధ్యాత్మ విద్య. అందుకని ఆ అధ్యాత్మ విద్య నేను అంటున్నాను ఆ విధంగా. సో మూడు విద్యల్లోకి అత్యున్నతమైనది, అతి సూక్ష్మమైనది, అన్నిటికంటే కష్టమైనది అయినటువంటి అత్యున్నతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది విద్య ఏదైతే ఉన్నదో అది నేనే అంటున్నాను. సో అధ్యాత్మ విద్య విద్యానాం. మూడవది ప్రవదతాం వాదః అహం. ప్రవదతాం అంటే వాదించేవాళ్ళు, ప్రవదతాం బాగా మాట్లాడేవాళ్ళు, అంటే ఒక టాపిక్ని తీసుకుని ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు అని అర్థం. డిస్కోర్స్ అంటాం, ఆర్ డిబేట్ ఆర్ డిస్కషన్. ఒక డిస్కషన్ చేసే వాళ్ళల్లో డిస్కషన్స్ లో వాదః అహం అంటే 3 రకాల వాదమును చెప్పారు సంస్కృతంలో. న్యాయశాస్త్రంలో వాళ్ళు ఈ డిస్కోర్స్ ఏదైతే ఉందో డిస్కషన్, దాన్ని 3 కేటగిరీలో పెట్టారు. ఒకటి వాదము అంటే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి జరిగే డిస్కషన్. ఇప్పుడు డిబేట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ భాష్యంలో కూడా ఈ చాప్టర్లో రాలేదు, కానీ ముందు చాప్టర్లలో బాగానే వచ్చింది. పలు చోట్ల శంకర్లు ఆయన ఇంటర్ప్రిటేషన్ చెప్పడం, అర్థాన్ని చెప్పడం, దానికి పూర్వపక్షం, దానికి అపోజిషన్ పాయింట్ ఒకటి వస్తుంది. వేరొక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వాళ్ళు ఎవరో దానికి అపోజిషన్ పాయింట్ చెప్తారు. ఆ పాయింట్ ఈయన కౌంటర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈయన చెప్పిన పాయింట్కి కౌంటర్ పాయింట్ అని రాస్తారు. రాసి ఆ తర్వాత ఆ కౌంటర్ పాయింట్ని రిఫ్యూట్ చేస్తారు, దానికి రెఫ్యూటేషన్ రాస్తారు. అవునా? మళ్ళీ తర్వాత ఈయన చెప్పిన రెఫ్యూటేషన్ కి మళ్ళీ అవతల అపోజిషన్ పార్టీ ఇంకో కౌంటర్ పాయింట్ వస్తుంది, అది రాస్తారు. మళ్ళీ దానికి రెఫ్యూటేషన్ రాస్తారు, మళ్ళీ దానికి కౌంటర్ పాయింట్ రాస్తారు, కొన్ని చోట్ల మళ్ళీ దానికి రెఫ్యూటేషన్ రాస్తారు. అలాగా ఇది ఒక్కో చోట్ల మనం చూసాం, 5-6 సైకిల్స్ నడుస్తుంది. 2-3 పారాగ్రాఫ్లు చూసాం, మధ్యలో 6 పారాగ్రాఫ్లు ఉన్న చోట కూడా చూసాం. అదేంటి? అది వాదం. ఇక్కడ శంకర్ల ఇంటర్ప్రిటేషన్ నెగ్గిందా, మధ్వాచార్యులు గారి ఇంటర్ప్రిటేషన్ నెగ్గిందా, అది ముఖ్యం కాదు. ఓకే, ఒక వ్యూ పాయింట్ ఇంకొక వ్యూ పాయింట్ రిఫ్యూట్ చేసింది, అది కరెక్టే. కానీ ఎవడు నెగ్గాడు అన్నది ముఖ్యం కాదు, తత్వము తెలుసుకుందాము, అది ముఖ్యం. తత్వం తెలుసుకోవడం ముఖ్యం, తత్వమును ఎస్టాబ్లిష్ చేయడం ముఖ్యం. సో అక్కడ ఫోకస్ తత్వము తెలుసుకోవడంలో ఉంది. ఆబ్వియస్లీ ఒకళ్ళ వ్యూ పాయింట్ కరెక్ట్ అవుతుంది, ఇంకొకళ్ళ వ్యూ పాయింట్ ఇన్కరెక్ట్ అవుతుంది. అది ఆబ్వియస్. అందులో ఒకటి కరెక్ట్ అయితే రెండోది ఇన్కరెక్ట్ అవ్వాలి. కానీ పాయింట్
ఫోకస్ కరెక్ట్ రైటా అన్న దాని మీద కాదు, కరెక్ట్ తత్వము క్లియర్గా అర్థమైనదా, తత్వాన్ని సరిగ్గా మనము అర్థం చేసుకున్నామా, అది ఫోకస్. అటువంటి డిస్కషన్, అటువంటి డిబేట్కి వాదము అని పేరు. అలాగే ఇంకో రెండు ఉన్నాయి, జల్పము వితండము అని. ఓకే, జల్పం అంటే రెండు, వితండము జల్పము అని రెండు వస్తాయి. జల్పం అంటే ఉభయ సాధనవతి విజిగీషు కథా జల్ప సచ యథాసంభవం పరపక్షే దూషితే స్వపక్ష స్థాపన పర్యవసానశ్చ. అంటే అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే నా 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 పాయింట్ నెగ్గాలి, వాళ్ళ పాయింట్ ఓడిపోవాలి, నా పక్షము నెగ్గాలి, పూర్వపక్షం ఓడిపోవాలి. తత్వము కరెక్ట్గా అర్థమైందా లేదా ఇంపార్టెన్స్ కాదు, నేను చెప్పింది నెగ్గాలి. అంటే డిబేట్లో నేను నెగ్గాలి, నేను తప్పు చెప్పినా పర్వాలేదు కానీ డిబేట్ నెగ్గాలి. అంటే ఆ డిబేట్లో అవతల వాడి పాయింట్ కంటే నా పాయింట్ లాజికల్గా అనిపించాలి, కరెక్టా రైటా అన్న దాని మీద కాదు, ఆ డిబేట్ నెగ్గాలి నేను. సో తత్వం కరెక్ట్గా తెలియడం మీద ఇంపార్టెన్స్ పోయి, కానీ అక్కడ ఇంపార్టెన్స్ ఒక పక్షం నెగ్గడం. తత్వము కరెక్టా కాదా, కరెక్ట్గా అర్థమైందా లేదా అన్నది ఇంపార్టెన్స్ కాదు, దానికి జల్పము అని మనం టీవీలో మనం బయట సొసైటీలో ఇటువంటి డిబేట్స్ చూస్తాం. మూడవది అన్నిటికంటే తక్కువ క్వాలిటీ డిస్కషను వితండవాదన. అందులో ఇంకా అసలు తత్వంతో సంబంధమే లేదు, ఓన్లీ నా పాయింట్ నెగ్గడం కూడా ఇంపార్టెంట్ కాదు, అవతల వాడి పాయింట్ తప్పని చెప్పాలి అంతే. ఇప్పుడు మన టీవీలో ద బిగ్ డిబేట్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ వితండవాదంలో పడతాయి. అక్కడ ఏంటంటే స్పీకరు తన పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు, ఎంతసేపు అవతల వాడి పాయింట్ని దూషించడానికే సరిపోతుంది టైం. పాయింట్ ఏంటో చెప్పరు, అవతల వాడు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు అంటూ ఉంటారు. దానికి వితండ వాదన అని పేరు. సో 3 రకాల వాదన, వాదము, జల్పము, వితండము. వాటిల్లో వాదము నేను అంటే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చేసే డిబేట్ ఏదైతే ఉందో, తత్వాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెన్స్ ఏ డిబేట్లో ఎక్కువ ఉంటుందో అటువంటి డిబేట్ అది నేను అంటున్నా. వాదము, జల్పము, వితండము, ఆ మూడిట్లో వాదముని నేను. సో అవి ఈ శ్లోకంలో చెప్పినటువంటి 3 విభూతులు. చౌదాం భాష్యము. సర్గాణం అంటే సృష్టీనాం ఆదిహి అంతః చ మధ్యం చ ఏవ అహం ఉత్పత్తి స్థితిలయాః అహం అర్జున. సో సృష్టిలన్నిటికీ, సృష్టీనాం అంటున్నారు, సర్గాణం అంటే సృష్టిలన్నింటికీ కూడా ఆది అంతము మధ్యం ఈ 3 నేనే. ఉత్పత్తి స్థితి లయ ఈ 3 కూడా నేనే. అంటే భూతానాం జీవాధిష్టానమేవ ఆదిహి అంతశ్చ ఇది ఉక్తం ఉపక్రమే. అయితే ఉపక్రమే ఈ చాప్టర్లోనే ముందులో మనం భూతముల యొక్క ఆది అంతము మధ్యము నేనే అని చెప్పాడు ఆల్రెడీ, ఆ శ్లోకం చూసాం విభూతుల్లో. అయితే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అన్న ప్రశ్నని క్లారిఫై చేస్తున్నారు. అక్కడ భూతానాం అంటే భూతములు అంటే జీవ అధిష్టానం అంటే జీవమునకు అధిష్టానమైనటువంటి, అంటే జీవులకు ఆది అంతము నేనని చెప్పారు. ఇక్కడ ఇహతు సర్వస్యైవ సర్గమాత్రస్య ఇది విశేష. అయితే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే సృష్టిలన్నింటికి అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ అన్నింటికీ కూడా, మొత్తం చరాచర జగత్తులన్నిటికీ కూడా, ఒక జగత్తు ఉన్నదా, అది యూనివర్సా మల్టీవర్సా ఏవైనా సరే అన్నింటికీ కూడా ఆది అంతము మధ్యము నేనే అని ఇక్కడ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు రిపీట్ చేశారు అన్నటువంటి ఆ ప్రాబ్లం ఉండదు. అధ్యాత్మ విద్యానాం మోక్షార్థత్వాత్ ప్రధానమస్మి. అధ్యాత్మ విద్య అక్కడ ప్రింట్ పోయినట్టుంది. అధ్యాత్మ విద్యానాం మోక్షార్థత్వాత్ ప్రధానం అస్మి.
మోక్షమును ఇస్తుంది కాబట్టి అధ్యాత్మ విద్య ప్రధానం చెప్పుకున్నాం. అల్టిమేట్ గోల్ని, అల్టిమేట్ ఫలమును ఇచ్చేది, అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చే విద్య అధ్యాత్మ విద్య. అందుకని అది నేను. వాద అర్థ నిర్గయ హేతుత్వాత్ ప్రవదతాం ప్రధానం. అంటే ప్రవదతాం అంటే డిస్కోర్సెస్ లో వాదము నేను అంటున్నాను. ఎందుకు? అర్థ నిర్గయ హేతుత్వాత్. అందులో తత్వము యొక్క అర్థం తెలియదు, తత్వాన్ని సరిగ్గా తెలుసుకోవడం ముఖ్యం. అది వాదం. ఆ వాదము, జల్పము, వితండము మూడిట్లో కూడా వాదమునే. అతః సహ అహమస్మి ప్రవక్తృద్వారేణ వదన భేదానామేవ వాద జల్ప వితండానాం ఇహ గ్రహణం ప్రవదతాం ఇది. సో ప్రవదతాం అంటే వాక్కుల్ బాగా వాదన జరుగు వాటిల్లో ఎక్కడ జరుగుతుంది? వాదము, జల్పము, వితండము ఆ భేదములలో. వదన భేదానం అంటే వదనము అంటే మాట్లాడడం, మాట్లాడే భేదములలో వాదము, జల్పము, వితండములలో నేను వాదము నేను. ఎందుకు? అర్థ నిర్గయ హేతుత్వాత్. అర్థమును తెలుసుకునే ప్రయత్నము జరుగుతుంది కాబట్టి. గుర్తుపెట్టుకోవచ్చు ఆ మూడు పేర్లు కూడా. వాదము అంటే తత్వాన్ని తెలుసుకునేందుకు జరిగే డిబేట్. అంటే అపోజింగ్ వ్యూ పాయింట్ ఉంటుంది కానీ అపోజిట్స్ ఉంటాయి కానీ అపోజిషన్ లేదు. వేరే వ్యూ పాయింట్ ఉంటుంది, కరెక్టే. ఆ వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ని ఖండిస్తాం కానీ అంతేనే కానీ ఆ వ్యూ పాయింట్ను చెప్పే వాళ్ళ మీద అపోజిషన్ లేదు, వాళ్ళ మీద ఏమీ నెగిటివ్ భావం లేదు. వాళ్ళు చెప్పిన వ్యూ పాయింట్ తప్పు అని లాజికల్గా వాదన చేస్తారే కానీ వాళ్ళ మీద ద్వేషం అయితే ఉండదు. అది వాదం. జల్పములో నా పాయింట్ నెగ్గుట ఎక్కువ ఇంపార్టెన్స్. ఏదో విధంగా నేను చెప్పిన పాయింట్ నెగ్గాలి, నేను చెప్పిన పాయింటే కరెక్ట్ అవ్వాలి. అది జల్పము. అది నిజంగా తత్వమా కాదా ఎవరికి అది ఇమ్మెటీరియల్. అక్కడ డిబేట్లో నేను నెగ్గాలి, నేను చెప్పిన పాయింట్ ఎలా ఉన్నది సెకండరీ, కానీ లాజికల్గా అవతల అపోజింగ్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్ని ఖండించాలి. వితండము అసలు నా పాయింట్తో సంబంధం లేదు, ఓన్లీ వాళ్ళ పాయింట్ని రిఫ్యూట్ చేయడమే, ఎంతసేపు నువ్వు చెప్పిన తప్పు అనడమే. దానికి వితండ వాదన అంటారు. ఈ మూడిట్లోనూ కూడా వాదము నేను. చదువుదాం శ్లోకము. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. సో అక్షరాణం అకారః అస్మి, ద్వంద్వః సామాసికస్య చ అహం ఏవ అక్షయః కాలః ధాత అహం విశ్వతోముఖః. 4 విభూతులు. మొదటిది అక్షరాణం అకారః అస్మి. అక్షరములలో అకారము నేను. ఎందుకు? అక్షరములు అంటే మనిషి మాట్లాడడం అంటూ చేస్తే నోరు తెరిస్తే ఆ వస్తుంది ఫస్ట్. ఆ యొక్క ఆ నుంచియే మిగిలినవన్నీ పుడతాయి కదా. ఆ బదులు ఇప్పుడు నోరు తెరిచి సౌండ్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ వస్తుందండి. ఈ అనాలనుకోండి, కొంచెం నోరుని కుదించి అనాలి. ఊ అంటే నోటిని ఇంకొక వేరే సౌండ్లో చేసి చేయాలి. క అనాలనుకోండి, మీరు ఆ అనకుండా క అనలేరుగా, అనండి, అనలేరుగా. ఆ అని తీరాలి. ఆ అంటేనే కా అనాలంటే ఆ అనాలి. అలాగే కు అంటే కూడా కు అనాలి, మళ్ళీ ఊ అనాలి. ఆ ఊ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆని మాడిఫై చేస్తేనే ఊ వచ్చింది. సో మీరు అచ్చు పలికినా హల్లు పలికినా అకారం పలికే తీరాలి. అకారం యొక్క వికారమే అన్ని కూడా. అంటే వికారము అంటే ట్రాన్స్ఫర్మేషన్, అకారం యొక్క మాడిఫికేషన్ రాదర్. అకారం యొక్క మాడిఫికేషన్లే అన్ని వర్ణాలు కూడా. అకారాలు దాని యొక్క మాడిఫికేషన్లే అచ్చులు, హల్లులు అన్ని కూడా. మీరు అచ్చులన్నా హల్లులన్నా అన్నిటి యొక్క అన్ని కూడా అకారం యొక్క మాడిఫికేషనే. ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఏబిసిడి అని చదువుతాం కానీ పిల్లవాడు నోరు తెరిస్తే ఫస్ట్ ఏ అనడుగా.
ఇంగ్లీష్లో ఆల్ఫబెట్స్ అలా పెట్టుకున్నారు, ఎందుకంటే ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని ఫొనెటిక్ లాంగ్వేజెస్, అందుకని అన్నిట్లోనూ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లోని ఆ, ఆ, ఈ ఊలు ఉంటాయి ఫస్ట్, ఎందుకంటే అవి ఫొనెటిక్స్, అక్కడ ఉన్నది చదువుతాం. ఇంగ్లీష్ లో అలా ఉన్నది చదవం కదా. డబ్ల్యూఎల్కే రన్ రాసి వాక్ అని చదువుతాం, మరి ఎల్ ఏమైంది? ఎల్ సైలెంట్ అయిపోయింది, మరి రాసేరు ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఏం లేదు, అలాగే రాస్తారు కానీ అది సైలెంట్ అయిపోతుంది. అది ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు, ఇండియన్ లాంగ్వేజెస్ ఫొనెటిక్ లాంగ్వేజెస్. సో అందుకని ఆల్ఫబెట్ వ్యవస్థ ఫొనెటిక్ గా ఉంటుంది, ఉన్నది చదివేందుకు వీలుగా ఉంటుంది ఆ వ్యవస్థ. సో అది కానీ అన్ని కూడా అకారం యొక్క మోడిఫికేషన్సే. సో అక్షరాణం అకార అస్మి. మనిషే కాదు, ఇప్పుడు కాకి ఉందనుకోండి, కావు కావు ఉంటుంది, కానీ అక్కడ కూడా ఆ ఉంది కదా, ఆ లేకుండా కావు అనలేదు కదా. దాని భాషలో కానే ఆ. ఇప్పుడు కాకి ఈ శ్లోకం రాసుకుంటే, కాకులు ఈ శ్లోకం రాసుకుంటే అక్షరాణం కకారహ అస్మి అని రాసుకుంటాయి. ఆ విధంగా వాటికి ఆనే కానే ఆ. సో అలాగా జీవుడు నోరు తెరిస్తే ఆ అని వస్తుంది సౌండ్ ఫస్ట్. సో అక్షరాణం అకారహ అస్మి, అక్షరముల్లో అకారం నేను. ద్వంద్వ సామాసికస్య చ. నేను చాలా చక్కని విభూతి. సమాసాల్లో కూడా పరమాత్మను గుర్తించటం. సమాసాల్లో ద్వంద్వ సమాసము నేను. చాలా చక్కని విభూతి. అంటే ఎందుకు ద్వంద్వ సమాసము అంటే, గుర్తుంటే సమాసాలు చిన్నప్పుడు చదువుకున్నాము, మనకు గుర్తుంటే సమాసముల్ని 4 బకెట్లలో క్లాసిఫై చేస్తారు. ఒకటి ఉత్తర పద ప్రధానము అనే ఉత్తర పద సమాసాలు అంటాం, గుర్తుండుంటాయి. ఇప్పుడు తత్పురుష సమాసం ఉందనుకోండి, రామబాణము, రాముని యొక్క బాణము. రామబాణము ఆ రావణాసురుణ్ణి చంపినది. అక్కడ క్రియ ఏమిటి? చంపినది. క్రియలో అన్వయించేది ఏమిటి? బాణము. కానీ ఎక్కడో రామబాణం అనే సమాసంలో అది పూర్వపదమా ఉత్తర పదమా, ముందున్న పదమా తర్వాత ఉన్న పదమా? తర్వాత ఉన్న పదము. సో క్రియలో అన్వయించే పదము తర్వాత ఉన్న పదము సమాసంలో. రాముని యొక్క బాణము అది రామబాణము అయినది. అయితే రామబాణం అనే సమాసంలో సెకండ్ ఉన్న వర్డ్ క్రియలో అన్వయిస్తోంది. అంటే క్రియకి సెకండ్ ఉన్న వర్డే ఇంపార్టెంట్. బాణము చంపింది రాముడిని. ఏ బాణము అంటే రాముని యొక్క బాణం అని చెప్తుంది, రామబాణం అని చెప్తుంది. సో అక్కడ రాముడి కంటే ప్రాధాన్యము బాణానికి. సో దాన్ని ఉత్తరపద సమాసం అంటాం. అలాగే కొన్ని పూర్వపద సమాసాలు ఉంటాయి. ఇప్పుడు అధ్యాత్మం అందనుకోండి, ఆత్మానం అధికృత్య అని అర్థం దాని యొక్క సమాసం. సో ముందుంది పూర్వపదం. విగ్రహవాక్యం సమాసం యొక్క ఎక్స్ప్లెనేషన్ లో రాసిన ఫస్ట్ పదానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, దాన్ని పూర్వపద సమాసాలు అంటారు. మూడో కేటగిరీ ఉంది, నీలకంఠుడు. నీలమైన కంఠము కలవాడు అంటే నీలమైన కంఠము కల వేరొక వ్యక్తి ఉన్నాడు. నీలము ఇంపార్టెంట్ కాదు, కంఠము ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదంటే క్రియలో ఏది అన్వయిస్తోంది. నీలకంఠుడు వచ్చాడు, ఎవరు వచ్చాడు? అతడు వచ్చాడు. ఆ అతడు కదా వచ్చినది, నీలము కాదు కంఠము కాదు వచ్చినది, నీలమైన కంఠము కలిగిన అతడు వచ్చాడు. సో అక్కడ అదేంటంటే బహువ్రీహి సమాసము అంటాం. రెండు ఇంపార్టెంట్ కాదు అక్కడ, సమాసంలో ఉన్న రెండు పదాలు క్రియలో అన్వయించటలే, దానికి బహువ్రీహి సమాసము అని పేరు. ఇంకో కేటగిరీ ఉంది, దానికి ద్వంద్వ సమాసం. రెండు ఇంపార్టెంట్. రామలక్ష్మణులు వచ్చారు, రామశ్చ లక్ష్మణశ్చ రామలక్ష్మణౌ అని వస్తుంది. సో ఇది ఎవరు వచ్చారు? రాముడు మరియు లక్ష్మణుడు, రామలక్ష్మణులు, ద్వంద్వ సమాసం, ఇద్దరు వచ్చారు. రెండు పదాలు ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు నాలుగు సమాసాల్లో ఏది బెస్ట్ సమాసము అంటే, ఒక ఉత్తర పదం ఇంపార్టెంట్ అయినటువంటి సమాసమా, పూర్వపదం ఇంపార్టెంట్ అయినటువంటి సమాసమా, రెండు కాక థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అయినటువంటి సమాసమా, రెండు పదాలు ఇంపార్టెంట్ అయినటువంటి సమాసమా అంటే ద్వంద్వ సమాసము. అందులో హైయెస్ట్ క్వాలిటీ సమాసము ద్వంద్వ సమాసము. ఆ ద్వంద్వ సమాసం నేను అంటున్నాను. మీరు ఎక్కడైనా పద్యంలో ద్వంద్వ సమాసం చూశారనుకోండి, అదిగో అది పరమాత్మ యొక్క విభూతియే అని గుర్తించవచ్చు. ద్వంద్వ సమాసం కనిపించినప్పుడల్లా పరమాత్మ గుర్తు రావాలి, శ్రీకృష్ణుడు గుర్తు రావాలి. అది ద్వంద్వ సామాసికస్య చ. ఎక్కడైనా ద్వంద్వ సమాసం కనిపిస్తే ఓహో ఇది ఆ పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడం. అహం ఏవ అక్షయ కాల. అక్షయమైనటువంటి కాలము నేను, కరిగిపోయినటువంటి కాలము నేను. ఏదైనా కరిగిపోయిందంటూ ఉంటే ఇక్కడ అది కాలము, టైం. ఎంత అయినా కూడా ఇంకా వస్తుంది, ఎంత టైం అయినా కూడా ఇంకా టైం వస్తూనే ఉంటుంది, టైం అయిపోవడం అంటూ ఉండదు.
సో అందుకని అక్షయ కాల అహం. అక్షయం క్షయం కానటువంటి కాలమును నేను. అలాగా లేదా కాల దేవత అని కూడా చెప్పుకోవచ్చు. దేవతలన్నిటికీ ఈశ్వరుడే కాలానికి ఈశ్వరుడు. కాలమునకు ఈశ్వరుడు ఎవరు? పరమాత్మయే. సో కాలమునకు ఈశ్వరుడైన పరమాత్మను నేను ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. లేదా అక్షయమైనటువంటి కాలము నేను. అలా టైం పరిగెట్టేస్తుంది అనుకోండి, ఆహా, పరమాత్మ యొక్క విభూతి ఎంత పరిగెట్టినా కూడా అదే రిధంలో పరిగెట్టేస్తుంది టైం. అది పరమాత్మ యొక్క విభూతి. ధాత అహం విశ్వతో ముఖ. ధాత అంటే కర్మఫలములను ఇచ్చువాడు అని అర్థం. అందరికీ కూడా కర్మఫలాన్ని ఇచ్చింది. విశ్వతోముఖ, అన్ని వైపుల నుండి కూడా, అంటే ఎవరిని కూడా పార్షియాలిటీ లేకుండా అందరికీ ఎవరి కర్మఫలాన్ని వారికి అందజేసేటటువంటి తత్వాన్ని నేను. విశ్వతోముఖ ధాత. విశ్వతోముఖం అంటే అన్ని వైపులా కూడా అందరికీ సమానముగా అంటే ఎవరి కర్మఫలాన్ని వారికి వచ్చేటట్టు అందజేసేటటువంటి కర్మఫల ధాతను నేను. ధాత అహం విశ్వతోముఖ. దీని భాష్యము రేపు కంటిన్యూ చేద్దాం. చదువుదాం శ్లోకము. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతోముఖః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.